యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నీకు నాకన్నా నీ చెల్లెలే ముఖ్యమైనప్పుడు నిన్ను బతిమిలాడ్డం నా పిచ్చితనం అవుతుంది. నువ్వు నన్ను కాదనుకున్నప్పుడు నీకోసం పాకులాడేంత వెర్రివాణ్ణి కాను. క్షమించండి. మీ మీద ప్రేమ లేకో, భర్త అనే గౌరవం లేకో మిమ్మల్ని బాధ పెట్టడం లేదు, మీతో రాననటం లేదు. మీ మనసు బాధ పెడితే నన్ను మన్నించండి. అన్నయ్య, ఏమైందన్నయ్య? ఎందుకలా ఉన్నావు? ఏం లేదు. మొహం అలా పెట్టుకుని ఏం లేదంటావేంట్రా? ఏం జరిగిందో చెప్పు. నువ్వు ఏమీ లేదని సరిపెడుతూ ఉంటే మేము ఆ మాత్రం తెలుసుకోలేమా? ఎవరన్నా ఏమన్నా అన్నారా? చెప్పరా శేఖర్, నిన్ను చూస్తుంటే ప్రేమంత మధురంలో జెండే గుర్తొస్తున్నాడు. జండే లేదు, గిండే లేదు, నువ్వు ఆగరా. శేఖర్, నువ్వు చెప్పు నాన్నా. చెప్పు శేఖర్. నేను బుల్లెమ్మని కలవడానికి వెళ్ళాను. వైష్ణవి గారిని కలిసి వస్తే సంతోషంగా ఉండాలి కదన్నయ్య. తనట్ట మాట్లాడితే నేనెట్ట సంతోషంగా ఉంటాను? నువ్వేమన్నావు, తనేమంది? బుల్లెమ్మ, ఒక్కసారి ఆలోచించు. బుల్లెమ్మ, బుల్లెమ్మ, నా కోసం నువ్వు రావచ్చు కదా. ఇద్దరం కలిసే వస్తాం, ఒంటరిగా ఇంటికి రాలేనని ఆ రోజే చెప్పాను కదా. ఈ డొంక తిరుగుడు మాటలన్నీ నాకొద్దు. నేనా తనా తేల్చి నువ్విప్పుడే చెప్పు. నువ్వు వచ్చి అన్నయ్య పెళ్లిలో నా పక్కన నా భార్యగా నిలబడతావా లేదా? ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని వదిలి నేను రాలేనండి. ఒరే, తనున్న పరిస్థితి అలా మాట్లాడించింది, అంతేగాని నీ మీద కోపంతో కాదురా. అర్థం చేసుకో. అవునరా, తన చెల్లి కష్టాల్లో ఉంటే ఈ పెళ్లికెలా వస్తుంది? తనకి తన చెల్లెలే ముఖ్యమంట. నేను అన్నయ్య ముఖ్యం కాదన్నట్టు మాట్లాడుతోంది. పాపం, చెల్లెలు పెళ్లి ఆగిపోయిందన్న బాధలో ఉందిరా. నువ్వు అపార్థం చేసుకోకు. ఏంటి మీరంతా వీడి బాధ అర్థం చేసుకోకుండా అలా మాట్లాడుతున్నారేంటి? మీకు వీడికంటే తనే ఎక్కువలాగుందే. తమ్ముడు తనవాడైనా ధర్మం మాట్లాడాలి అంటారు. ఎక్కువేంటి తక్కువేంటి రేఖ? అన్నీ తెలిసి తన బాధ అర్థం చేసుకోకుండా వీడెళ్ళి తనని పిలవటం తప్పవుతుంది. అంతేకాని తను రాను అనడం తప్పు కాదు కదా. లేఖక్క, తను రాను అంటం తప్పు అంటం లేదు. వీడికన్నా తనకి తన చెల్లెలే ముఖ్యమంది కదా, అది తప్పు అంటున్నాను. ఆ అమ్మాయి ఉన్న పరిస్థితిలో అదేం తప్పు కాదే. మీ అంత విశాల హృదయంతో నేను ఆలోచించలేను కాని, పాపం పిచ్చి ప్రేమతో వెళ్లి వీడు పిలిస్తే బిక్కమొహం వేసుకుని వచ్చేలా చేయటం చాలా తప్పు. దేనికైనా ఒక పద్ధతి అంటూ ఉంటుంది కదా. నువ్వు పెడార్థాలు తీయకు డియర్. వీడి బాధ అర్థమైతే మీరందరూ ఇలా మాట్లాడరు. వీడంటే తారక్కి ఎంత ప్రేమో, తారకంటే కూడా వీడికి అంతే ప్రేమ కదా. అందుకే వాడి పెళ్లికి వీడు వెళ్లి పిలిచాడు. అది కూడా తప్పా?
తనకి తన చెల్లెలంటే ప్రేమే, కానీ వీడంటే ప్రేమ లేదని దీన్ని బట్టే తెలుస్తోంది. వీడంటే ప్రేమ లేదనడం తప్పు. ఉంటే వస్తాననాలి కదా. తారక్ వాళ్ళ చెల్లెల్ని కాదని వేరే అమ్మాయిని చేసుకుంటే ఎలా వస్తుందే? అదొక కారణం తప్ప రావాలనుకుంటే ఎలాగైనా రావచ్చు. వీడి మనసుకి కష్టం కలగకుండా చేయొచ్చు. అర్థం లేని మాటలు మాట్లాడకు రేఖ. ఎందుకక్కా నావి అర్థం లేని మాటలంటావు? తల్లిగా నువ్వే ఆలోచించు. వీడి ఆరోగ్యం గురించి తెలుసు కదా. హ, వీడు టెన్షన్ పడితే ఏమవుతుందో భార్యగా తనకి తెలీదా? ఇదంతా చూస్తుంటే నాకొకటి అర్థం అవుతోంది. ఏమిటే నీకు అర్థమైంది? తనకు మొదట్నుంచి వీడంటే చిన్న చూపు, వీడి మీద ఇష్టమే లేదని బాగా అర్థం అవుతోంది. రేఖ, ఏంటక్క, నేనన్నవేవైనా అబద్ధమా? నిజం మాట్లాడితే నిష్ఠూరమా? ఒక్కసారి మీరంతా ఆలోచించండి. నువ్వు కూడా ఆలోచించు శేఖర్. వీడికి పాఠాలు చెప్పడానికి వచ్చిన అమ్మాయే కదా. వీడి మంచితనం, అమాయకత్వం తెలిసిన అమ్మాయే కదా. చదువు తక్కువైనా కానీ వీడికి ఏం తక్కువని మీరంతా వీణ్ణి పెళ్లి చేసుకోమని అడిగితే ఎందుకు చేసుకోనంది? తనేదో ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ అయినట్టు వీణ్ణి పెళ్లి చేసుకోను అంది. ఆ వార్త తెలిసి పాపం వీడు ఆస్పత్రి పాలయ్యాడు అంటే ఎంతగా ప్రేమించాడో తెలీదా? పోనీ ప్రాణాలు కాపాడాడు కదా, ఆ కృతజ్ఞతతో అయినా చేసుకుంటా అందా అంటే అది కూడా లేదు. ఆఖరికి చెల్లెలి కోసం ఒప్పుకుంది. అంటే వీడి మీద ప్రేమ ఉన్నట్టా లేక చెల్లెలి మీద ప్రేమతోనా? అప్పుడు వీడికి తోడుగా కాదు, చెల్లెలికి తోడుగా తోడి కోడలుగా రావడానికి సరే అంది. ఇందులో ఏది అబద్ధమో చెప్పండి. పాపం వీణ్ణి చూస్తుంటే జాలేస్తోంది. ప్రేమతో అంటున్నావా, పుండు మీద కారం చల్లుతున్నావా? ఈ కారాలు ఉప్పులు చల్లటం నాకు రాదు. మీరు వెటకారాలు మానుకోండి. యథార్థవాది లోకా విరోధి అంటారు. అలా ఉంది నా పరిస్థితి. అతి తెలివిగా మాట్లాడుకు రేఖ. అది అంతా నన్నే అంటారు. చివరికి నేనే అన్నానని బయట వేస్తారు. వీడేవన్నా కాపురానికి రమ్మన్నాడా? అన్నయ్య పెళ్లికేగా రమ్మన్నాడు. చెల్లి చెల్లి అని చెల్లి జపం తప్ప వీడి ప్రేమకు విలువ, ఈ కుటుంబ పరువు ప్రతిష్టలకు గౌరవం ఏమన్నా ఉందా? ఈ ఇంటి శుభకార్యంలో ఈ ఇంటి కోడలిగా వీడి భార్య స్థానంలో ఉండాలి కదత్తయ్యా. అయినా వీడితో అంత ఓపెన్ గా నాకు నా చెల్లే ముఖ్యం అన్న తర్వాత మీరు వెనకేసుకొస్తుంటే నాకెందుకులే. ఏదో వీడి బాధ చూడలేక చిన్న బుచ్చుకున్న వీణ్ణి చూసి అన్నాను కాని నాకేం అవసరమో. ఏదో చెల్లెలి మీద చూపించే ప్రేమలో ఓ చిటికెడు వీడికి పంచితే తప్ప కాస్త పట్టు విడుపు ఉండాలి కదా. చాలు రేఖ, వదిలే. నువ్వేమి వాడికి లేనిపోయిన ఆలోచనలు కలిగించుకో. నేనేమన్నా తప్పన్నానా? అనని మాట కాని మాట అన్నానా? నా చెల్లెలే ముఖ్యం అన్నమాట తప్పు అన్నాను. హ, మీకు వీడికన్నా ఆ మనవరాలే ఎక్కువైపోయింది. బాధపడుకురా శేఖర్. ఇదేంటి ఇంత పొద్దున్న లేచింది?
మిథునా 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 ఏమైందే వైషు? మిథునా అది గదిలో లేదా? గదిలో ఉంటే హాల్లోకి వచ్చి ఎందుకు పిలుస్తుంది? గదిలో లేదా? నాన్న మిథున బయట ఉందా? తను బయట కూడా లేదమ్మా. సరే నాన్న, ఆ రూమ్ లో వెతికొస్తాను. మిథునా మిథునా ఏదండి అది? ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది లేవే. అమ్మా, ఆ రూమ్ లో కూడా లేదు. బయట వాకింగ్ ఏమైనా వెళ్ళిందేమో చూసొస్తాను. ఆ వైషు, హా ఇదేదో లెటర్ చూడమ్మా. అమ్మా, నాన్న, వైషు, నన్ను క్షమించండి. బతుకు మీద విరక్తితోనూ బాధతోనూ నాకు సంతోషాలు కరువయ్యాయన్న దుఃఖంతోనూ నేను ఈ నిర్ణయానికి రాలేదు. నా కర్మ అందరికీ శాపం కాకూడదని, అందరి సంతోషాలకి నేను అడ్డు కాకూడదని తలచి నేను తీసుకున్న నిర్ణయం. నన్ను చూస్తూ అమ్మా నాన్న నిత్యం నరకం అనుభవించటం నేను చూడలేను. నాకు ఎన్నోసార్లు పునర్జన్మనిచ్చి నా సంతోషం కోసం పాకులాడిన వైషు ఇవాళ మళ్ళీ నా కోసం తన కాపురాన్ని పనంగా పెట్టడం నాకు చాలా బాధగా ఉంది. నేను లేకపోతే తన కాపురానికి వెళ్ళేది కదా. ప్రస్తుతం నీరస్తురాలిగా ఉన్న నేను అసలు బయట పడతానో లేదో తెలియని నా కోసం వైషు జీవితం నరకం చేసుకోవటం నాకు చాలా బాధగా ఉంది. అలాగే నన్ను ప్రేమించిన తారక్ గారు నేను బతికే ఉంటే పెళ్లి తర్వాత కూడా వారి తలుపుల్లోకి వెళ్తే వారు సంతోషంగా బతకలేరు. ఎంతమంది సంతోషాలు దూరం చేస్తూ నేను జీవించి ఉండటం, అది ప్రతి క్షణం కుమిలిపోతూ బతకటం నాకు నచ్చటం లేదు. నా గురించి ఎవ్వరు బాధపడ్డా నా ఆత్మకి శాంతి ఉండదు. నన్ను మర్చిపోండి. కాలంతో పాటు మీ అందరి ధ్యాసల్లో నేను కనుమరుగైపోవాలని ఆశిస్తూ ఇక సెలవు. మీ మిథున. వైషు, మిథున, మిథున, వైషు, అమ్మా, మిథున ఎక్కడికి వెళ్ళిందంట వైషు? అమ్మా, రా, నాన్న, అమ్మా, పదండి.
సార్ ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా సార్? లేదండి, చూడలేదు. సరే అండి. అమ్మా 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 అమ్మా, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావమ్మా? చూడలేదండి. ఏవండి ఏవండి, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా అండి? లేదండి, లేదండి, చూడలేదు. పద. మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? మిథునా, నిరపరాధివని నిరూపిస్తా అన్నాను కదే. నా మీద నమ్మకం లేకే నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావా? నువ్వు లేకుండా నేను ఎలా బతకగలనే? కలకాలం జంట పక్షుల్లో బతుకుతామని కులగురువు గారు చెప్పారు అన్నావు కదా. అయినా కూడా నన్ను ఒంటరి పక్షిని చేసి నువ్వు వెళ్ళటానికి నీకు మనసు ఎలా వచ్చింది మిథున? అన్నింటికీ భయపడే నువ్వు ప్రాణాలు తీసుకుని తెగువకి ఎలా వచ్చావే? నా సంతోషం కోసం ఎంత త్యాగమైనా ప్రాణాలకి తెగించడం ధర్మం కాదు కదా మిథునా. ఇదిగో అమ్మా, చెప్పండి. ఈ ఫోటోలో అమ్మాయి ఎక్కడైనా కనిపించిందా? ఇప్పుడే అటు వెళ్తుంటే చూశానండి. ఆ కొండ వైపు వెళ్తుంటే చూశాను. మిథునా, సార్ ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? ఇప్పుడే చూసానమ్మా, అటు వెళ్ళింది. అవునమ్మా, ఇప్పుడే ఇలా వెళ్ళింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మిథునా, మిథునా. ఆంటీ, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఇటు వెళ్ళడం ఏమైనా చూసారా? చూశానమ్మా, ఇప్పుడే వెళ్ళింది కొండవైపు. వెళ్ళమ్మా. జానకి, మిథున కనిపించిందా? ఒక అమ్మాయి ఇటువైపు వెళ్ళిందని చెప్పిందండి. అవునా? మిథునా, అమ్మా మిథున. నన్ను క్షమించండి. ఈ జన్మకి ఇదే ముగింపు. ఇక సెలవు. వైషు, వైషు, వైషు. వైషు, అమ్మా, మిథున కనిపించిందా? లేదు నాన్న, మీకు కనిపించిందా? మాకు కనపడలేదమ్మా. అయితే ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు. మిథునా! అమ్మా మిథున. మిథునా!